మరి మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ గోవిందుడు అందరివాడే సినిమాకి బిఫోర్ మీరు చాలా ఆ స్టేజ్ మీద మీరు ఎంత ఫీల్ అయ్యారో అందరికీ తెలుసు. అంత ఫీలింగ్ని చిరంజీవి గారు కారణం చేసి చెప్పారు మీరు. బట్ అంతకుముందు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కానీ ప్రకాష్ రాజ్ గారు కానీ వీళ్ళందరినీ ఎప్పుడు మీరు లేదు, ప్రకాష్ తోటి నాకు టచ్ లేదు అప్పటికి, మేము టచ్లో లేము. ఓకే, కరెక్ట్. శాస్త్రి గారు నాకు ఏ రకంగా సహాయపడగలరు, ఆయన వచ్చి యాక్చువల్లీ చేస్తారు, చేస్తే అవ్వదు కదా. ఆ రకంగా లేదు కదా. ఇప్పుడు ఆయన నాకు మారల్ సపోర్ట్ ఇవ్వచ్చు, లేదా నాకు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు, అది వేరు, ఇది వేరు, ఈ డెసిషన్ వేరు. ఆ డెసిషన్ కోసమనే అన్నయ్యనే చరణ్ అని అంత ఎమోషనల్ ఫీల్ అయింది అక్కడ. బట్ అక్కడ కృష్ణవంశీ గారు కొత్తగా కనబడ్డారు. ఒరిజినల్ కృష్ణవంశీ అక్కడ కనబడకుండా ఎమోషనల్గా ఆ స్టేజ్ మీద ఒరిజినల్ కృష్ణవంశీ అంటే నాన్ ఎమోషనల్ అన్నా, నీ ఫీలింగ్ కాదుగా. నేను ఎమోషనల్ కాకపోతే గులాబీ కానీ, అంతఃపురం కానీ, సింధూరం కానీ, ఖడ్గం కానీ ఈ సినిమాలు రావు. గోవిందుడు అందరివాడేలే కానీ, మురారి కానీ, ఇవన్నీ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, రిచ్ ఎమోషన్స్. ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్, బట్ విత్ ఏ మెచ్యూరిటీ, విత్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఐఎమ్ నాట్ స్టూపిడ్. నేను ఎమోషనల్ ఫుల్గా ఎమోషన్స్ కోసం ఏమైనా చేశాను. ఇప్పుడు ఆర్జీవి గారు కూడా ఎమోషనల్ బయట కనబడరు, బట్ సినిమాలలో మంచి ఎమోషన్ ఉంటుంది. ఆర్జీవి గారితో కంపేర్ చేసుకునే అంత ధైర్యం లేదు నాకు. నేను ఒక టాపిక్ వచ్చింది కూడా చెప్తాను. ఆర్జీవి అనే గంధపు వృక్షం కింద అదృష్టవశాత్తు పెరిగిన ఒక గడ్డి మొక్కలు అంటాను. కరెక్ట్గా చెప్ప, మా ఇద్దరి స్థాయి భేదం అంటే అది. ఓకే, ఆ చెట్టు ఆ వృక్షం కింద ఉంది కాబట్టి దీనికి కొంచెం సువాసన వచ్చి ఉంటుంది బహుశా, అంతమించి ఏం కాదు. అసలు ఆయనతోటి ఏ రకమైన పోలిక లేదు. ఓకే, సరిపోను. మోడెస్ట్ కోసం చెప్పట్లేదు. ఆయన దగ్గర వర్క్ చేయకపోయి ఉంటే కృష్ణవంశీ స్టైల్ ఇలా ఉండేది కాదండి. డెఫినెట్గా అనుమానం లేదు. ఆయన దగ్గర పనిచేసినందువల్ల కొన్ని మురికి తొడుగులు పగిలిపోయినాయి. ఓకే, అంత గొప్పగా ఇన్స్పైర్ చేసిన ఆర్జీవి గారితో మీకు ఎందుకు విభేదాలు వచ్చాయి? అప్పుడు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రాలేదు. విభేదాలు లేవు. ఇప్పుడు విభేదం వేరు, డిఫరెన్స్ ఇన్ ఐడియాలజీస్ వేరు. ఓకే, ఏ విషయంలో? కరెక్ట్గా చెప్పాలంటే అంత ప్రామినెంట్ మ్యాటర్ ఏం కాదు. గులాబీకి ముందు అనగనగా ఒక రోజు టైంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆయన సినిమా ఎలా ఉండాలంటే నేను ఎలా ఉండాలంట. ఓకే, ఎందుకు నువ్వు నా మాట వింటలేదు అని అంటారు. సార్ గులాబీకి ముందు అనగనగా ఒక రోజు సినిమాకి ఫస్ట్ సోకాల్డ్ రిఫ్ట్ అనేది, మేబీ సోకాల్డ్ రిఫ్ట్ అనే మాకేం కాదు. అక్కడ స్టార్ట్ అయినా, ఇలాగైతే నేను చేయను సార్ అన్న. చేయకపోతే అలా కూడా నేను కదా ప్రొడ్యూసర్నే అంటే, ప్రొడ్యూసర్ అని ఫోర్స్. ఇలాంటిది ఏదో చిన్నది ఒక ఫన్ ఆర్గ్యుమెంట్ ఓకే పెరుగుంటుంది. తర్వాత బికాజ్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ మై ఓవర్ ఎంథూజియాస్టిక్ నేచర్, డెఫినెట్గా బడ్జెట్ కంట్రోల్ తప్పదు. ఒక కొత్త డైరెక్టర్ మీద, ఒక కొత్త హీరో మీద ఎంతవరకు వెళ్ళగలగాలో వెళ్ళకుండా ఇంకా దాటి వెళ్ళిపోయాను. 2 సార్లు వార్న్ చేశాను, ఇది కరెక్ట్ కాదు, బడ్జెట్ క్రాస్ అయిపోతుంది, చూసుకో. ఓకే, ఆయన అప్పటికే హిందీ దాంట్లో బిజీగా ఉన్నారు. అయినా సరే నాకు అర్థం కాలేదు, పట్టు వెళ్ళిపోతున్నాం. సో 5 డే వచ్చి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తోటి అకౌంట్స్ చూసుకుని ఇది కరెక్ట్గా వర్కౌట్ లేదని నన్ను పిలిచి చెప్పేశారు, వద్దు ఇంకా రేపు నుంచి నీకు అర్థం కావట్లేదు నేను చెప్తున్నది, నువ్వు మానే. సరే ఓకే అని, సరే అయితే నువ్వు ఇక్కడ ఉండొద్దు అని అన్నా. ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తాను మరి, ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేయటం, ఈ సినిమా జరుగుతుంది కదా, దానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను. మీ దగ్గర ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను కదా, చేయగలవా అన్నారు. చేయలేకపోవడానికి ఏముంది అన్నది, అసలు నాట్ ఏ వెరీ బిగ్ డీల్ కాదు అనిపించింది. కంటిన్యూ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ గులాబీకి ఇంక ఇప్పుడు ఈయన దగ్గర కుదరట్లేదు కాబట్టి బయట ట్రై చేస్తుంటే ఆయనే పిలిచి బయట ఎక్కడ ట్రై చేయడం. కథ అంతా కరెక్ట్గా ఉంది, లేదు లాస్ట్ టైం స్క్రిప్ట్ కరెక్ట్గా లేదని కదా నేను పడుతున్నది, కరెక్ట్గా ఉందంటే వచ్చి చేసాను. నేను కథ మీకు చెప్పనా, చెప్పకపోతే ఎలా కూరుతుందా? సార్ మీ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు, నేను అంతే కదా, ఇది మీకు నచ్చకపోవచ్చు. సరే అయితే కథ లేకుండా చేసుకుందాం, నువ్వు నాకు కథ చెప్పద్దు, బడ్జెట్ చెప్పు, బడ్జెట్లో ఫినిష్ అయ్యి
కానీ నువ్వు డైరెక్టర్ నా పేరుతో వెళ్ళాలి అదని ఫిక్స్ చేశారు. ఓకే సార్, దట్స్ మోర్ దెన్ వాట్ ఐ వాంటెడ్. అలా గులాబీ వచ్చింది. గులాబీ మొత్తం డబుల్ పోస్టర్ చూసి ఈ రేజ్డ్ సమ్ అబ్జెక్షన్స్. అక్కడ కొంత ఫ్రిక్షన్ ఉంది. ఇట్స్ నాట్ ఎ రప్చర్, ఓకే, ఇట్స్ ఎ ఫ్రిక్షన్. దిస్ ఈజ్ నాట్ హౌ ఎ ఫిల్మ్ షుడ్ బి. హీఈస్ వెరీ క్లియర్, హీఈస్ నాట్ అటాకింగ్ మీ. హీఈస్ టెలింగ్ ఫిలిం ఇలా ఉండకూడదు, నువ్వు డెవలప్ చేసిన ఎమోషన్ ఇలా ఎండ్ అవ్వకూడదు, ఇలాగ ఫ్లో ఉండకూడదు, ఇట్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. సో ఆఫ్టర్ 15 days I could see that, and then I started reworking. బట్ ఇలా చెయ్యని ఎప్పుడు చెప్పలేదు. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ విత్ హిమ్. ఓకే, ఆయన చెప్పిన కరెక్షన్స్తో రిలీజ్ అయిందా కాలేదు? ఆయన చెప్పిన కరెక్షన్స్తో రిలీజ్ అయింది. చెప్పిన కరెక్షన్స్ అంటే ఇలాంటి కరెక్షన్స్ చెయ్యని చెప్పలా, ఇక్కడ తప్పు ఉంది అని అన్నాడు. ఓకే ఓకే, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది. సో నాకు తెలిసిందంటే డైరెక్ట్ అయిన సినిమా రిలీజ్ ఆడియన్స్తో సహా కలిసి చూశారని కాదు, బిఫోర్ చూశారు. ఓకే ఓకే. అండ్ మీరు అన్నారు అనగనగా ఒక రోజు నుంచి తీసేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ కంటిన్యూ అయ్యారని. అది చేయాలంటే నిజంగా చాలా ప్రాక్టికల్ మనిషి అయి ఉండాలి. అది అంతేగా ఒక డైరెక్షన్ చేసిన సినిమాకి అప్పటి వరకు కూడా నేను డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉండేవాడిని. దట్స్ మై బాస్ కంపెనీ. ఆ ప్రొడక్షన్ హౌస్లో వీఆర్ ఆల్వేస్ ది సేమ్. ఒక్కొక్కసారి బాస్ షూటింగ్స్లో కూడా రెండు సాయంత్రం నాకు అర్జెంట్గా నాకు ఏదో టూత్ పెయిన్ ఉంది, ఓకే ఈ సీక్వెన్స్ చేసే అని చెప్పే రోజులు ఉన్నాయి. అప్పుడు ఆయన బాస్ దగ్గర చెప్పి, సార్ ఇది క్లోజ్ షర్ట్, ఇది వైట్ షర్ట్, ఇది ఇక్కడ ట్రావెల్ అనుకుంటున్నాను, ఇక్కడ ఏమనుకుంటున్నా, ఇక్కడ ఈ డైలాగ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని మేము చెప్తా చూసి ఆయన ఓకే ఇది పర్ఫెక్ట్ చేసి వెళ్ళిపోతున్నానంటే చేసాం. బట్ అప్పుడు మేము డైరెక్టర్ అని ఫీల్ అవ్వాలి. ఓకే, మేము ఎందుకన్నా అంటే నేను తేజ కూడా ఉండేవాడు అక్కడ. మా శివనాశ్వరరావు గారితో యాక్షన్ కరెక్ట్ చెప్పించేవాళ్ళం. అది మామూలుగా సాధారణ పెద్ద డేట్లు ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. అలాగే అనుకున్నాను అనగానే ఒక రోజు కూడా. సో అదే మళ్ళీ ఈసారి మళ్ళీ బాస్ వచ్చాడు. బట్ అనౌన్స్ చేశారు కదా, పేపర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంతో కొంత లోపల ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందిగా, ఉండదా? రాలేదా మీకు ఏమాత్రం? అంత రాలేదు. బట్ ఏమొచ్చిందంటే గిల్ట్ వచ్చింది. అదే, మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను, ఇంతకాలం కష్టపడి ఈ స్టేజ్ నేను తెచ్చుకోలేకపోయాను. వాట్ ఐ డిడ్ ఈజ్ ద రాంగ్ థింగ్. డెఫినెట్లీ ఇట్స్ ఎ మిస్టేక్, ఐ షుడ్ కరెక్ట్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ పడిపోయి నేను ఆల్మోస్ట్ మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా రాము గారే తీసేసారంటే ఇంక మిగతా వాళ్ళు ఎవరు చూస్తారు? లేదు, మళ్ళీ మనం బయట రావాలి, హ్యావ్ టు కమ్ అవుట్ అనే ఒక డిటర్మినేషన్తో చేసింది గులాబీ. టు రీసరెక్ట్ మై సెల్ఫ్. మళ్ళీ అదే బాస్ ప్రొడ్యూస్ చేశారు, అదే బాస్ యాక్సెప్ట్ చేశాడు. ఫ్యాంటాస్టిక్గా ఉంది సినిమా. దట్స్ మై అచీవ్మెంట్. నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ అనగనగా ఒక రోజు టైంలో తీస్తున్నప్పుడు మళ్ళీ గెస్ట్ హౌస్ కూడా ఖాళీ చేయమన్నారంట, నిజమేనా? గెస్ట్ హౌస్ ఖాళీ చేయమంటే కదా, ఇట్స్ ఎ ప్రొడక్షనల్ ఇష్యూ అది. అంతే. నేను అప్పుడు ఆఫీసర్లోనే ఉండేవాడిని. అప్పుడు ఇప్పుడు వర్మ క్రియేషన్స్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఆఫీస్లోనే ఉన్నా, నాకు సపరేట్ రూమ్ లేదు ఎప్పుడు. ఓకే. సో ఆబ్వియస్గా అయినప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఓవరెంథియాస్టిక్ స్టెప్ అది ఉంటుంది కదా జనరల్గా. అదే. అండ్ ఇప్పుడు రాము గారు ఎప్పుడు ఇంటర్వ్యూలో కూడా అడిగినప్పుడు కృష్ణ సినిమాలు నాకేం నచ్చవు అని అంటారు, నిజం? వై, ఎందుకు? అది ఏం మరి అది ఆయనే కదా చెప్పాలి. మీరేమనుకుంటుంటారు? అంటే మీరు ఆయన కింద వర్క్ చేసిన ఆయన కదా, ఏంటి ఎక్కడ తేడా? ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫ్యామిలీ నేను ఎక్కువ డీల్ చేస్తున్నాను. దేవుడు, కల్చరు, ఇలాంటి విషయాలంటే ఆయన పెద్ద కనెక్ట్ అవ్వరు ఫస్ట్ నుంచి కూడా. ఆయన ఏ సినిమాలో కూడా ఉండదు అది. ఓకే.